Hi, welcome back again. Hi, thank you. So, yes, now we'll be doing the preview for match number 68, that is between RCB versus CSK. సో ఈ మ్యాచ్ చిన్నస్వామిలో జరగబోతుంది అండ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ రెండు టీంలకి ప్లే ఆఫ్ చేయడానికి. డెఫినెట్లీ ఈ మ్యాచ్ గెలవాల్సిన అవసరం అయితే ఉంది రెండు టీమ్స్కి. అండ్ సిఎస్కే కనుక తీసుకుంటే ఈ మ్యాచ్ వాళ్ళు గెలిస్తే చాలు ప్లే ఆఫ్స్లోకి వెళ్తారు. అండ్ ఆర్సీబీ పరంగా తీసుకుంటే వాళ్ళు ఏదైనా కానీ 18 ఓవర్స్ లోపు ఛేదించాల్సిన అవసరం ఉంటుంది స్కోర్ కనుక చేస్ చేయాలి అనుకుంటే. అండ్ అట్ ద సేమ్ టైం 18 రన్స్ మార్జిన్ తోటి గెలవాల్సిన అవసరం ఉంటుంది ఇన్ కేస్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. సో ఒక క్రిటికల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో దీని మీద ఏమంటారు? I think this is the match of the season అని చెప్పచ్చు, బికాజ్ ఆర్సీబీ సిఎస్కే ఆ రైవలరీ అనేది మనం ఎప్పుడు చూస్తూ ఉంటాము. అండ్ దానికి తోడు ఇది ఎలా అంటే ప్లే ఆఫ్స్కి చాలా క్రూషల్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారో వాళ్ళు మాత్రమే వెళ్తారు ప్లే ఆఫ్స్కి. కాబట్టి ఐ థింక్ బోత్ ద టీమ్స్ టగ్ ఆఫ్ వార్ లాగా ఉండబోతుంది. ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు ఫైట్ టిల్ ద లాస్ట్ బాల్ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ ఆర్సీబీ గ్రౌండ్లో జరగడం అనేది ఇంకొక అడ్వాంటేజ్ అండ్ ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. బికాజ్ ఆర్సీబీకి ఫ్యాన్ బేస్ మనం చెప్పుకున్నాము, వాళ్ళకు లాయల్ ఫ్యాన్ బేస్ లైక్ సిఎస్కేకి ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా అంతకంటే స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఐ థింక్ ఈ మ్యాచ్లో గ్రౌండ్లో కూడా బోత్ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్స్లో చూడబోతుంటాము. అండ్ దానికి తోడు ఆర్సీబీకి మంచి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు, బికాజ్ ఆర్సీబీ కంటిన్యూస్గా గెలుస్తూ వచ్చింది మ్యాచెస్ అన్నీ. అండ్ సిఎస్కేకి అలా కాదు, సిఎస్కే హ్యాస్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఈ మ్యాచ్కి ముందు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్, క్రూషల్ మ్యాచ్, ఎగ్జైటింగ్ మ్యాచ్. ఎవ్రీ వన్ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ మ్యాచ్. రియలీ గుడ్ ఎన్కౌంటర్ ఫర్ సిఎస్కే అండ్ ఆర్సీబీ అని చెప్పచ్చు. ఎస్, డెఫినెట్లీ. అండ్ ఈ మ్యాచ్ గురించి కనుక మాట్లాడుకుంటే వీళ్ళు ఇంతకుముందు ఆడిన మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ దిస్ సీజన్. సో ఆ మ్యాచ్ చెన్నైలో జరిగింది అండ్ ఆర్సీబీ ఓడిపోవడం కూడా జరిగింది ఆ మ్యాచ్లో. కానీ ఈ మ్యాచ్ పరంగా వచ్చేసరికి ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ 5 మ్యాచెస్ గెలవడం జరిగింది. అండ్ ఈ మ్యాచ్లోకి విన్నింగ్ మూమెంటం తోటి వస్తారు. బట్ సిఎస్కే తీసుకుంటే కాస్త విన్నింగ్ అండ్ లూజింగ్ ఇలా ఇన్కన్సిస్టెన్సీ అయితే ఉంది వాళ్ళ మధ్యలో. అండ్ ప్లేయర్స్ కూడా కొంతమంది లేకపోవడం డిసడ్వాంటేజ్ అవుతుంది, కొంతమంది ఫామ్లో లేకపోవడం కూడా డిసడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం గెలవాల్సిన క్రూషల్ మ్యాచ్ కాబట్టి ది ప్రెజర్ విల్ బీ ఆన్ సిఎస్కే అని అనుకోవచ్చా? డెఫినెట్లీ, అందులో డౌట్ లేదు. ఎందుకంటే సిఎస్కేకి వాళ్ళ పేస్ అటాక్ అంత స్ట్రాంగ్ లేదు. ఈవెన్ దో లాస్ట్ మ్యాచ్లో సిమర్జిత్ సింగ్ కొంచెం బాగా పర్ఫామ్ చేసినా కూడా ఈ మ్యాచ్కి వచ్చేసరికి అటువంటి ఆ పర్ఫార్మెన్స్ని కంటిన్యూ చేస్తాడా లేదా అనేది ఒక పాయింట్. అండ్ దానికి తోడు ఆర్సీబీ చూస్తున్నాం ఎంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ వచ్చిందో లాస్ట్ 5 మ్యాచెస్లో. ఇట్స్ విజిబుల్. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఆర్సీబీకి దేర్ బ్యాటింగ్ హ్యాస్ బ్యాక్ ఆన్ ట్రాక్. సో ఒకరు కాకపోతే ఒకరు వచ్చి దే ఆర్ ఏబుల్ టు గెట్ ద స్కోర్స్. అండ్ సిఎస్కేకి కొంచెం టిపికల్గానే ఉండబోతుంది ఈ మ్యాచ్ బికాస్ ఆఫ్ దేర్ ల్యాక్ ఆఫ్ దేర్ బౌలింగ్. అండ్ దెన్ బిగినింగ్లో ఓపెనర్స్ నుండి మంచి స్టార్ట్ అయితే సిఎస్కేకి రావట్లేదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ రుతురాజ్ గైక్వాడ్. కాబట్టి ఐ థింక్ ఆర్సీబీ హ్యాస్ అన్ ఎడ్జ్ అని చెప్పచ్చు. బట్ యు నెవర్ నో హౌ థింగ్స్ కెన్ చేంజ్ బికాస్ ఆఫ్ ఎంఎస్ ధోని ఇంపాక్ట్ అవ్వచ్చు, లేకపోతే వేరే అదర్ ఇంపాక్ట్స్ ఏవైనా కావచ్చు. సిఎస్కే నుండి వీ డోంట్ నో, వీ కెన్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ది సర్ప్రైజెస్ ఫ్రమ్ సిఎస్కే. సో ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ ఛాలెంజింగ్ మ్యాచ్. ఎస్, టాస్ అండ్ పిచ్ గురించి కనుక మాట్లాడుకుంటే చిన్నస్వామిలో జరగబోతుంది కాబట్టి పిచ్ జనరల్గా బ్యాటింగ్ అనుకూలిస్తుంది. కానీ ఈ సీజన్లో కనుక తీసుకుంటే పిచ్ కాస్త టూ పేస్డ్ ఉండింది అండ్ ఆర్సీబీ కూడా చాలా కష్టపడ్డారు వాళ్ళు గెలవడం కోసం. సో టాస్ అండ్ పిచ్ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉండబోతుంది? ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి సింపుల్. లాస్ట్ మ్యాచ్లో ఏదైతే ఆర్సీబీ ట్రాక్ యూజ్ చేస్తారో అదే ట్రాక్ యూజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ దానికి తోడు బ్యాటింగ్ ట్రాక్ అయితేనే బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది ఆర్సీబీకి, బికాజ్ సిఎస్కేకి బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు. దానికి తోడు ఆర్సీబీలో మనం చూసాం సిరాజ్ బ్యాక్ ఆన్ ట్రాక్, హీ ఈజ్ బ్యాక్ టు ఫామ్. అండ్ దెన్ అదర్ బౌలర్స్ కూడా పర్ఫామ్ చేస్తూ ఉండడం చూసాం. కాబట్టి వాళ్ళకు కొంచెం ఆప్షన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఆర్సీబీకి కంపేర్ టు సిఎస్కే. ఈవెన్ దో కొంచెం స్పిన్ బౌలింగ్లో కొంచెం ల్యాక్ ఉన్నా కూడా కంపేర్ టు సిఎస్కే పేస్ బౌలింగ్ అటాక్ కొంచెం బాగానే ఉంది ఆర్సీబీ విషయానికి వస్తే. కాబట్టి ఐ థింక్ దే విల్ గో విత్ ద బ్యాటింగ్ ట్రాక్. ఐ థింక్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బీ ఎ హై స్కోరింగ్ గేమ్. టాస్ విన్ అయితే మాత్రం
fielding first and then chase it down. So that's going to be the formula in this match. And RCB has to choose this option if they win the toss, because చేజింగ్ అనేది ఆర్సీబీకి ఈజీ, బికాజ్ విరాట్ కోహ్లీ ఉండడం చేజింగ్ అతనికి ఫేవరెట్, అండ్ దానికి తోడు అదర్ బ్యాట్స్మెన్స్ లైక్ డీకే డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు మేక్ అన్ ఇంపాక్ట్ ఇన్ దిస్ మ్యాచ్. కాబట్టి విన్ ద టాస్, ఫీల్డ్ ఫస్ట్ అండ్ దెన్ చేజ్ ఇట్ డౌన్. దాట్స్ ద ఫార్ములా. ఎస్ డెఫినెట్లీ. అండ్ రెయిన్ డెఫినెట్లీ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, బికాజ్ బెంగళూరులో జరగబోతుంది. అండ్ వీ హ్యావ్ సీన్ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ రెయిన్ తోటి జరగకపోవడం చూసాము. కానీ ఆర్సీబీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చిన్నస్వామిలో మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. సో ఇంత వర్షం పడినప్పటికీ చాలా తొందరగా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో మ్యాచ్ అయితే డెఫినెట్లీ జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. మ్యాక్సిమం పాసిబిలిటీ ఏంటంటే 5 overs మ్యాచ్ కూడా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి డెఫినెట్లీ రిజల్ట్ అయితే ఈ మ్యాచ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ వర్షం కనుక పడి ఓవర్స్ కనుక తగ్గితే అడ్వాంటేజ్ ఎవరికి ఉండబోతుంది? ఐ థింక్ ఈవెన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా సేమ్ ఫార్మాట్ని అయితే ఫాలో అవ్వాలి. విన్ ద టాస్, ఫీల్డ్ ఫస్ట్ అండ్ దెన్ చేజ్ ఇట్ డౌన్. సో దట్ చేజ్ చేసేటప్పుడు ఆ అడ్వాంటేజ్ అనేది డెఫినెట్గా దొరుకుతుంది, అండ్ టైం కూడా దొరుకుతుంది ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది. సో ఆర్సీబీకి అడ్వాంటేజ్గా ఉండబోతుంది. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఈవెన్ షార్ట్ అయినా కూడా దే హ్యావ్ టు పర్ఫార్మ్ వెల్ విత్ ఇన్ ద గివెన్ ఓవర్స్లో చేజ్ చేయాల్సి ఉంటుంది బికాస్ ఆఫ్ దేర్ రన్ రేట్. సో ఎస్. అండ్ లైనప్ గురించి మాట్లాడుకుంటే చేంజెస్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ విషయానికి వస్తే ఐ థింక్ విల్ జాక్స్ ఆడకపోవడం తోటి ఐ థింక్ మ్యాక్స్వెల్కి ఈ మ్యాచ్లో ఛాన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ మ్యాక్స్వెల్ కనుక యాడ్ అయితే బౌలింగ్ కూడా కొంచెం స్ట్రెంత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాక్స్వెల్ 1-2 overs హీ కెన్ బౌల్ అలాంగ్ విత్ కర్న్. కాబట్టి ఐ థింక్ మ్యాక్స్వెల్ హ్యాస్ టు బీ ఇన్ దిస్ మ్యాచ్, అండ్ అతనికి దిస్ ఈజ్ ప్రాబబ్లీ ద మ్యాచ్ వేర్ హీ కెన్ ఎండ్ బై సేయింగ్ దట్ మ్యాక్స్వెల్ ఈజ్ బ్యాక్, మ్యాక్స్వెల్ ఈజ్ దేర్ అని చూపించుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ ఫర్ మ్యాక్స్వెల్. ఓవరాల్గా బ్యాటింగ్ లైనప్ విషయానికి వస్తే ఐ థింక్ ఆర్సీబీ ఈజ్ గోయింగ్ టు స్టిక్ విత్ ది సేమ్ బ్యాటింగ్ లైనప్ ఎక్సెప్ట్ మ్యాక్స్వెల్ కమింగ్ ఇన్. రిమైనింగ్ అందరూ అలాగే ఉంటారు. సిఎస్కే విషయానికి వస్తే మాత్రం వాళ్ళకి బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా వీక్గా కనిపిస్తుంది. మేబీ స్పిన్ అటాక్లో రవీంద్ర జడేజా యాజ్ వెల్ యాజ్ శాంట్నర్ అండ్ దెన్ రచిన్ రవీంద్ర, ఈ ముగ్గురిని యూజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ దానికి తోడు సిఎస్కే బ్యాటింగ్ మాత్రం సేమ్ లైనప్లోనే ఉంటారు, అండ్ దే డోంట్ డూ మచ్ ఆఫ్ ఎ చేంజెస్ బికాజ్ వాళ్ళకి ఈ మ్యాచ్ చాలా క్రూషల్. కాబట్టి డారెల్ మిచెల్ కానీ, రచిన్ రవీంద్ర, గైక్వాడ్, ఈ కీ ప్లేయర్స్ ఆడాల్సిన మ్యాచ్ ఇది, అండ్ దే విల్ కంటిన్యూ విత్ ద సేమ్ లైనప్ అనే చెప్పచ్చు. ఎస్ డెఫినెట్లీ. వాళ్ళకు మొయిన్ అలీ ఉండే ఛాన్సెస్ లేదు, బికాజ్ మొయిన్ అలీ ఇంగ్లాండ్ టీంతో జాయిన్ అవుతాడు కాబట్టి ఈ మ్యాచ్ మొయిన్ అలీ ఆడట్లేదు. సో ఎస్, బ్యాటింగ్లో కనుక తీసుకుంటే మీరు చెప్పినట్టు డెఫినెట్లీ రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, డెరెల్ మిచెల్ అండ్ రచిన్ రవీంద్ర వీళ్ళు ఎక్కువ ఆడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం రవీంద్ర జడేజా కూడా డెఫినెట్లీ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి ఈ మ్యాచ్లో క్రూషియల్ అవుతాడు అనుకోవచ్చు. సో కీ ప్లేయర్స్ ఎవరు ఉండిపోతున్నారు ఈ మ్యాచ్లో? సో సిఎస్కే కీ ప్లేయర్స్ డెఫినెట్గా రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవీంద్ర జడేజా అండ్ డారెల్ మిచెల్. సో ఈ నలుగురు చాలా ఇంపార్టెంట్ సిఎస్కే గెలవాలంటే మాత్రం ఈ మ్యాచ్లో. అండ్ దానికి తోడు ఆర్సీబీ విషయానికి వస్తే డెఫినెట్లీ విరాట్ కోహ్లీ, మ్యాక్స్వెల్, డీకే అండ్ సిరాజ్. సో ఈ నలుగురు పర్ఫామ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఐ థింక్ దీస్ ఆర్ ద కీ ప్లేయర్స్ ఫర్ దిస్ మ్యాచ్. ఆల్ రైట్. సో ఈ మ్యాచ్ కనుక తీసుకుంటే గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చు? గెలిచే అవకాశాలు రెండు టీమ్స్కి ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయి. బోత్ హ్యాస్ ద స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అని చెప్పచ్చు. బట్ సిఎస్కే బ్యాటింగ్ కొంచెం వీక్గా ఉంది, టాప్ ఆర్డర్. దానికి తోడు వాళ్ళ పేస్ అటాక్ కొంచెం వీక్గా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ కీ ప్లేయర్స్ లేకపోవడం అనేది సిఎస్కేకి కొంచెం ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ ఆర్సీబీకి ఏదైతే మొమెంటం ఉందో, లాస్ట్ 5 matches గెలిచిన మొమెంటం, కాన్ఫిడెన్స్, హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు, ఫ్యాన్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. దానికి తోడు విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉండడం అడ్వాంటేజ్ ఫర్ ఆర్సీబీ. సో ఓవరాల్గా చూస్తే ఆర్సీబీకి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి, అండ్ దే ఆర్ గోయింగ్ టు బి ద ఫేవరెట్స్ ఫర్ దిస్ మ్యాచ్. అండ్ డెఫినెట్లీ. అండ్ ఈ మ్యాచ్లో కనుక తీసుకుంటే ఆర్సీబీకి రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి, సో రవీంద్ర జడేజా అండ్ మిచెల్ శాంట్నర్ గేమ్లోకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో ఆ మ్యాచెస్ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది?
Definitely, it's going to be a matchup between Ravindra Jadeja and Maxwell, or Ravindra Jadeja and DK అని చెప్పొచ్చు. బికాస్ రవీంద్ర జడేజా మిడ్ ఓవర్స్ ఎక్కువ వేస్తాడు, సో వీళ్ళిద్దరూ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ టైంలో. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ దిస్ మ్యాచ్అప్ బిట్వీన్ మ్యాక్స్వెల్ అండ్ రవీంద్ర జడేజా. స్టార్ పర్ఫార్మర్గా ఎవరు ఉండబోతున్నారు ఈ మ్యాచ్లో? ఈ మ్యాచ్లో స్టార్ పర్ఫార్మర్స్ ఎయిదర్ డీకే ఆర్ మ్యాక్స్వెల్. సో ఈ ఇద్దరిలో ఒకరు డెఫినెట్గా ఆర్సీబీకి గెలవాలి అంటే ఈ ఇద్దరిలో ఒకరు డెఫినెట్గా ఆడాలి. దట్ టు దే నీడ్ ఎ హై రన్ రేట్ ఎక్కువ కావాలి, అండ్ దెన్ మినిమం 18 overs లోపు గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి డెఫినెట్గా ఈ ఇద్దరు చాలా క్రూషియల్ ఫర్ ఆర్సీబీ. సో ఐఎమ్ గోయింగ్ విత్ బోత్ మ్యాక్స్వెల్ ఆర్ డీకే ఇన్ దిస్ మ్యాచ్ యాజ్ అ కీ పర్ఫార్మర్. ఎస్, డెఫినెట్లీ ఓవరాల్గా తీసుకుంటే మాత్రం ఈ మ్యాచ్ ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ అని అనుకోవచ్చు. బికాజ్ రెండు హెవీ వెయిట్స్, ఫ్యాన్ బేసెస్ కూడా చాలా ఎక్కువ, అండ్ అట్ ద సేమ్ టైం ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ కూడా కాబట్టి ప్లే ఆఫ్స్లోకి చేరడానికి ఆర్సీబీ కంటిన్యూస్గా చాలా మ్యాచెస్ గెలిచి ఈ పొజిషన్కి రావడం చూసాము. బికాజ్ ఒక టైంలో తీసుకుంటే ఆర్సీబీ 10th పొజిషన్లో ఉండేది, అండ్ అక్కడి నుంచి ప్లే ఆఫ్ వరకు రావాలి అని అనుకుంటే చాలా కష్టపడ్డారని చెప్పాలి. అట్ ద సేమ్ టైం విన్నింగ్ స్ట్రీక్ కూడా చాలా చూసాం, చాలా మ్యాచెస్ గెలిచారు. అండ్ సిఎస్కే కూడా తీసుకుంటే సిఎస్కే డెఫినెట్లీ ఆల్ టైమ్ టీమ్ అని అనుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సీజన్లో కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్ చేరుతారు అని ఎక్స్పెక్ట్ చేస్తారు కూడా. మీ థాట్స్ ఏమంటారు? డెఫినెట్గా అందులో డౌట్ లేదు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్ ఆఫ్ ద సీజన్. ఈ సీజన్లో బ్లాక్ బస్టర్ మ్యాచ్ ఏదైనా ఉంది అంటే అది ఇదే, బిఫోర్ ద ప్లే ఆఫ్స్. అండ్ ఈ మ్యాచ్లో మీరు చెప్పినట్టు ఆర్సీబీకి దే హవ్ డన్ రియలీ వెల్. ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు చాలా మ్యాచెస్ ఓడిపోయి డౌన్ ద టేబుల్లో ఉండి ఇప్పుడు ఆ ప్లే ఆఫ్స్ని ఛాలెంజ్ చేసే స్థాయికి వచ్చారు అంటే దే హ్యావ్ డన్ రియలీ వెల్ అనే చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా చూస్తే ఆర్సీబీకి మొమెంటం చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఈ మ్యాచ్ కనుక గెలిస్తే మాత్రం దే ఆర్ గోయింగ్ టు go very strong. They are going to give very strong message to all the other 3 teams that are already in the playoffs. Kabatti, I think RCB ki chala crucial match, blockbuster, exciting, super powerful ga undabotundi ee match. Yes, and at the same time CSK గురించి కూడా తీసుకుంటే రుతురాజ్ గైక్వాడ్కి యాజ్ ఎ కెప్టెన్గా, యాజ్ ఎ ప్లేయర్గా ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ అని అనుకోవచ్చు. బికాజ్ ప్రెజర్ అనేది ఈ మ్యాచ్లో టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి దిస్ ఈస్ గోయింగ్ టు బి ది మ్యాచ్ ఫర్ దిస్ ఐపీఎల్ అని అనుకోవచ్చు. బికాజ్ హెవీ వెయిట్స్ క్లాష్ అవుతున్నాయి అండ్ నాక్అవుట్ మ్యాచ్ కాబట్టి స్టేక్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎస్, ఆన్ దట్ నోట్ దిస్ ఈజ్ ప్రివ్యూ ఫర్ దిస్ మ్యాచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. Thank you. Have a great day.